ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా తప్పతాగి మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది. ఆ రోజు తగిలిన దెబ్బల వల్ల మా అమ్మ శాశ్వతంగా వీల్ చైర్కే పరిమితమైంది. జీవితాంతం అలా జీవత్సం వల్ల వీల్ చైర్లోనే బతకాలని డాక్టర్ గారు చెప్పారు. ఆ రోజున శృతి పేకల దాకా తాగి చేసిన ఘోరం వల్లే మా అమ్మకి ఈ గతి పట్టింది. శృతికి బుద్ధి చెప్పాలి అనుకున్నాను. ఎవరి వల్ల అయితే మా అమ్మకి కాళ్ళు పోయాయో అదే అమ్మాయిని మా ఇంటి కోడలిగా తీసుకువెళ్ళి జీవితాంతం ఆమెకు సేవ చేయించాలని డిసైడ్ అయ్యాను. ఆ కారణంతోనే ఈరోజు జరుగుతున్న ఎంగేజ్మెంట్ని ఆపాను. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు కిషోర్. తాగిన మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి మీ అమ్మ జీవితాన్ని వీల్ చైర్కి మాత్రమే పరిమితం చేసిన ఆ శృతికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు కిషోర్. తప్పు అంతా శృతిది. తన స్వార్థంతో నిన్ను ప్రేమించానని చెప్పింది. నువ్వు డబ్బున్న వాడివి కాదని లోకవతోనే నీ ప్రేమని తిరస్కరించింది. అన్నిటికీ మించి తప్ప తాగి మీ అమ్మకి యాక్సిడెంట్ చేసి అలా చేసి మహా పాపం చేసింది. అలాంటి శృతికి బుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా శృతి మెడలో నువ్వే తాళి కట్టాలి. అందుకు మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం, నీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ వదిన గారు. థ్యాంక్ యూ అన్నగారు. మీరిద్దరూ నాకు అండగా నిలబడితే నా లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాను. డోంట్ టేక్ టెన్షన్ బ్రదర్. మై హూనా. త్వరలో నీకు శృతికి నీకు పెళ్లి చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. హలో లవ్ బాయ్, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు? అవును శృతి, భానుమతి గారు మా అమ్మని తీసుకురమ్మని చెప్పారు కదా, అందుకే ఊరెళ్తున్నాను. మా అమ్మని తీసుకుని రేపు వస్తాను. ఎంత ధైర్యం లేకపోతే మా ఇంటికొచ్చి మా అమ్మమ్మని పెళ్లి కొప్పించి నన్నే పెళ్లి చేసుకుందామని చూస్తావురా? శృతి అంటే అల్లాటప్ప ఆడది కదరా, శివంగి. శివంగి ఆడసింహం. మర్యాదగా నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపో, లేదంటే నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. అదేమైనా కామెడీ చేసిందా? పగలబడి అవుతున్నావు. మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపో, ప్రాణాలతో మిగిలిపోతావు. లేదా ఇదే ఊరిలో శ్మశానంలో శవమైతే వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? చా ఊరుకోండి ఆంటీ, భలే కామెడీ చేస్తున్నారు మీరు. రేయ్, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే కామెడీ అంటావేంట్రా? మీ మాటలు వింటే ఎవరైనా కామెడీని అనుకుంటారు. అయినా అమ్మమ్మ గారు వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అంటే మీరిద్దరూ వచ్చి అతన్ని ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నారేంటి? చూడు, ఇది నా పర్సనల్ మ్యాటర్. దీంట్లో మాత్రం నువ్వు తల దూర్చొద్దు పున్నమి. సరే, మీరు తెలుసుకోండి. నిన్ను ఆఖరిసారిగా అడుగుతున్నాను కిషోర్, నన్ను వదిలిపెట్టి వెళ్తావా లేదా? ప్రాణం పోయిన నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు శృతి. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళను అన్న మరుక్షణమే ఈ విషయం తాగి చచ్చిపోతాను. ఈ నాగన్నేంటి ఇంకా రాలేదు? ఓసారి ఫోన్ చేయి. నమస్తే అన్న. నమస్తే. ఏంట్రా ఇంతసేపు? అది ఫుల్ ట్రాఫిక్ అన్నా. సర్లే, సరుకు తెచ్చావా? తెచ్చానన్నా.
ఒకసారి చూపించు. పాము పాము విషమున్న పాము. అవునమ్మా, ఇది కోడెనాగు. ఇది పైగా నల్లమల్లాడో నుంచి తీసుకొచ్చాను. ఇది గనక కాటు వేస్తే బతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అమ్మో, దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ముందు లోపల పెట్టండి. ఇంతకీ ఈ పాముని ఎందుకు తీసుకురమ్మన్నారు సార్? నాగన్న, నువ్వు ఇప్పుడు ఓబులేస్ వేషంలో ఆ ఇంట్లోకి వెళ్తున్నావు. పూర్ణమి అనే అమ్మాయిని పిలిచి మీకు కొరియర్ వచ్చిందని చెప్తున్నావు. ఈ కోడి త్రాచు ఉన్న బాక్సుని ఆ పున్నమికి ఇస్తున్నావు. అర్థమైంది సార్. ఈ బాక్స్ మూత తీయగానే ఈ కోడెనాగు ఆ పున్నమి అనే అమ్మాయిని కాటు వేస్తుంది. ఒళ్ళంతా వశమెక్కి నురగలకెక్కి చస్తుంది. అందుకేగా ఈ తాజ్ పాముని తెప్పించారు. అవును నాగన్న, మూత గట్టిగా పెట్టావు కదా. మూత గట్టిగానే పెట్టాను సార్. సరే, పని పూర్తి చేసుకున్నాక నీకు మాట ఇచ్చినట్టుగా 50,000 ఇస్తాను. అమ్మమ్మమ్మ, పెళ్ళికి ముందు మాటలు శోభనం తర్వాత ఉండవు సార్. పని జరగాలంటే ముందు పేమెంట్ పడాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగో 50,000. థ్యాంక్స్ అన్న. ఇప్పుడే వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాను. సత్య, కాసేపట్లో పాము కాటికి పున్నమి బలైపోతుంది. ఆ తర్వాత ఈ సత్య ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతుంది. భాగ్యమని లేపేస్తుంది. అవును, ఆ తర్వాత ఆ ఇంటికి పెద్ద కోడలు అవుతాను. అవసరమైతే ఆ ప్రకాష్ గాడిని కూడా లేపేసి వాడి పేరు మీదున్న ఆస్తిని లాగేసుకొని వస్తాను. అప్పుడు ₹1,00,00,000 తీసుకొని ఇద్దరం ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం. ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో కదా. ఊహేంటి, ఆ ఊహే నిజం కాబోతుంది. చూస్తూ ఉండు. ఎక్స్క్యూజ్ మీ మేడం. వస్తున్నాను. కొరియర్ మేడం. చెప్పండి. కొరియర్ పున్నమి అనే పేరు మీద వచ్చింది. ఓ, ఇవ్వండి. తీసుకోండి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.